పూర్తి రెస్పాన్సిబిలిటీ చీఫ్ సెక్రటరీదే అని చెప్పింది. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు మనతో పాటు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ రఘునందన్ రావు గారు. సో మీ స్టాండ్ ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇది ప్రభుత్వ ల్యాండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వాలా, లేకపోతే ఏం చేయాలి? ఇదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇప్పుడున్న స్టేటస్ కో కంటిన్యూ కావాలా? Bharat garu, before going into the merits and demerits of the case, I want to clarify certain things to the viewers. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే తెలంగాణ ఉద్యమం 1968-69 జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు గొడవ చేసి అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ కోసమని బాగా గొడవ నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని అంచేందుకు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1973లో 2374 ఎకరాలు ఇచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటి ఒక పెద్ద విద్యా సంస్థను మీకు ఇస్తాం, మీరు అక్కడ బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు వస్తాయి, దేశవ్యాప్తంగా మీకు గుర్తింపు వస్తుంది హైదరాబాద్కి అని చెప్పి 2374 ఎకరాలని ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1973లో హెచ్సియుకి అలాట్ చేస్తూ హెచ్సియు అనేటువంటి సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. సో దాంట్లో కాయిదాలు ఉన్నాయా, బౌండరీస్ ఉన్నాయా, ఎంఆర్ఓలు ఏం చేసినారు, ఆర్డీఓలు ఏం చేసినారు, కలెక్టర్లు ఏం చేసినారు, 2374 ఎకరాలకి వీళ్ళకి హద్దుబందులు పెట్టినారా పెట్టలేదా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. అది ఇయర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. జరిగింది, అంత బాగా జరిగింది, సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, అంత అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ తెలంగాణ కోసం చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చింది 2374 ఎకరాలతోటి. సో పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా 10 సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇందిరమ్మ రాజ్యం అనే పేరు తప్ప ఇంకొకటి రాదు. పొద్దున్న లేస్తే ఆ ఇందిరమ్మ రాజ్యంలో అలనాడు ఇందిరమ్మ కలగాని ఇచ్చినటువంటి 2374 ఎకరాల భూముల్లోంచి 400 ఎకరాల భూములు ప్రభుత్వం కోసం తీసుకోవాలి, లేదా రియల్ ఎస్టేట్ కోసం తీసుకోవాలి, లేదా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ముందు రాష్ట్ర సర్కారు జవాబు చెప్పాలి. ఇక కమింగ్ టు ద కేస్ ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీంట్లోంచి ఒక 400 ఎకరాలని ఐఎంజే అనేటువంటి ఒక సంస్థ బిల్లీరావు అనేటువంటి వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ స్పోర్ట్స్ సిటీ కానీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వారికి భూమి ఇస్తున్నామని చెప్పి వారు భూమి ఇచ్చిండ్రు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గమనించాల్సింది ఏంటంటే భరత్ గారు, దీన్ని వ్యతిరేకించింది ఎవరు? అప్పుడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి లేదా కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించి 2006లో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐఎంజే అనేటువంటి సంస్థకి బిల్లీరావు గారికి ఇచ్చినటువంటి ఈ భూములని ముఖ్యమంత్రి కెపాసిటీలో 2006లో గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు దాన్ని క్యాన్సిల్ చేశారు. వారు క్యాన్సిల్ చేసిన దాని మీద బిల్లీరావు గారు ఐఎంజే అనేటువంటి సంస్థ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు? ఇవి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు, ఇది సెంట్రల్ యూనివర్సిటీకే దక్కాలే, ప్రైవేట్ వ్యక్తులకి ఇట్లా స్పోర్ట్స్ యూనివర్సిటీలు స్పోర్ట్స్ కాలేజీలు కట్టడానికి దారాదత్తం చేయొద్దని చెప్పి నాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలొకేట్ అయినటువంటి కంపెనీ కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని మీకు అంతా తెలుసు. 2006లో ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వాళ్ళ ఐఎంజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే స్పోర్ట్స్ స్టేడియాస్ కడతామన్నారో ఏవి కట్టలేదు, ఇదంతా బోగస్ కంపెనీ అని ఆర్గ్యుమెంట్ వినిపించుతా, లేదా సెంట్రల్ యూనివర్సిటీకే భూములు దక్కాలని వాళ్ళు కోర్టుకు వెళ్ళారా? భరత్ గారు, ఇప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి మీరు నేను సాక్షిని కాదు. బట్ ఇష్యూ ఏంది? రాజశేఖర రెడ్డి గారు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? అవి ప్రభుత్వ భూములని క్యాన్సిల్ చేయలేదు నాకు గుర్తున్నంత వరకు. వారు క్యాన్సిల్ చేసింది ఎందుకు? అవి యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీ భూముల్ని మీరు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం అన్యాయం అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని రద్దు చేసి బిల్లీరావుని ఐఎంజే అనేటువంటి సంస్థకి ఇచ్చిన భూముల్ని రద్దు చేయాలని వారు మాట్లాడినట్టు నాకు గుర్తుంది భరత్ గారు. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. సో ఆ తర్వాత ప్రభుత్వం ఏమేసింది? ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన భూమి చెల్లదు, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని వేసిందని నాకు గుర్తుంది. లేదు ప్రభుత్వ భూమి అని వేసింది అనుకోండి, రాజశేఖర రెడ్డి గారు కూడా ఇందిరమ్మ మాట తీసుకోకుండా ఇందిరమ్మ పాలన గురించి మాట్లాడకుండా ఎప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా లేరు. వారు భవిష్యత్తులో రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయాలని కలగన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు. మరి వారైనా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని తీసుకునే అధికారం వీళ్ళకి ఎక్కడిది? దిస్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్. టెక్నికాలిటీస్ కోకుండ్రి, అది ప్రభుత్వం